మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే మా ఇంట్లో, మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లని కదా, మళ్ళీ అందరం కాన్వెంట్ లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్, నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే, ఏదో సిచ్యువేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యువేషన్ లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్, నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కాలే. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా, కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ, ఏది లేదు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ప్రెసెంట్ ఎలా ఉన్నాడో ఆ సిచ్యువేషన్